తెలంగాణ సాధనకు కేసీఆర్ రగిలించిన ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ తట్టిలేపేలా, అప్పటి ఉద్యమాన్ని గుర్తు తెచ్చేలా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ని ఇరుకున పెట్టేలా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. మరి 33 జిల్లాల్లో బీఆర్ఎస్ దీక్షా దివస్ ఎలా జరిగింది? కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎక్కుపెట్టిన బాణాలేంటి? తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనియ్యా. ఇవి తరచూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఫుల్ సీరియస్ గా తీసుకుంది. ఎప్పటికప్పుడు రేవంత్ కామెంట్స్ కి కౌంటర్లు ఇస్తూనే దీక్షా దివస్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా 33 జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ పవర్ ఏంటో తెలిసేలా, గులాబీ జెండాకు పూర్వ వైభవం తెచ్చేలా దీక్షా దివస్ చేస్తోంది. అంతేకాదు, తెలంగాణ వచ్చుడో తాను సచ్చుడో అంటూ 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఉద్యమాన్ని గుర్తు చేస్తూ సెంటిమెంట్ రగిలిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ ఘనంగా జరుగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో పార్టీ జెండా ఎగరేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు గులాబీ శ్రేణులు. తెలంగాణ సాధకుడు కేసీఆర్ అంటూ ఎమోషనల్ స్పీచ్లు ఇస్తూనే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం రేవంత్ తరం కాదంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. కరీంనగర్ దీక్షా దివస్ లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. అప్పుడు ఎంతో మందిని బలి తీసుకున్న కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రజలను హింసిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళొక్కసారి పోరాట బాట పట్టాల్సిన బాధ్యత, పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది. ఏ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో, మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో, మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతోని 420 హామీలు ఇచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కి వికృతంగా మళ్ళొక్కసారి వికటాటహాసం చేస్తూ ఉన్నారు. అందుకే దీక్షా దివస్ స్ఫూర్తిగా, కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా మనందరం కూడా మళ్ళొక్కసారి కదం దొక్కుదాం. సిద్దిపేట దీక్షా దివస్ లో పాల్గొన్నారు హరీష్ రావు. గతంలో బీఆర్ఎస్ ను అంతం చేయాలన్న కాంగ్రెస్ పాచికలు పారలేదన్నారు. ఇప్పుడొచ్చిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ను టచ్ చేయలేరంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు హరీష్ రావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ మాటలు ఎన్ని మాట్లాడినా కేసీఆర్ కీర్తిని నువ్వు తుడిసేయలేవు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు చరిత్రలో ఎప్పుడూ నిలిచే ఉంటుందని చెప్పి కూడా మొత్తంగా అప్పటి ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ రగిలించేలా, ఇప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా బీఆర్ఎస్ దీక్ష దివాస్ ని నిర్వహించింది. మరి బీఆర్ఎస్ కి కౌంటర్ గా అధికార కాంగ్రెస్ ఏం చేయబోతోంది? దీక్షా దివాస్ పై ఎలా రియాక్ట్ కానుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. చీఫ్ రిపోర్టర్ రాకేష్తో మాట్లాడదాం. రాకేష్, దీక్షా దివస్ నిజంగానే చూస్తున్న వారికి ఉద్యమ రోజుల్ని గుర్తుకు తెచ్చింది. ఇంతకీ దీంతో బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? ఆ టార్గెట్ రీచ్ అయింది అనుకోవచ్చా? ఫస్ట్ కార్యకర్తల జోష్ అయితే బాగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెద్ద యాక్టివిటీ ఒకే రోజు ప్రతిపక్షంగా ఉండి కూడా నిర్వహించడం అనేది కార్యకర్తల్లో కొంత ధైర్యాన్ని నింపుతుంది. 2014 నుంచి దీక్షా దివస్ను చేస్తూ వస్తున్నారు. కానీ ఈ ఏడాది కనిపించినంత హడావుడి, ఈ ఏడాది చేసినంత పెద్ద ఎత్తున దీక్షా దివస్ను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించలేదు, ప్రతిపక్షంలో ఉండి కూడా కార్యకర్తలు ధైర్యం ఇవ్వడానికి ఇది పనికొచ్చిందని చెప్పొచ్చు. దాంతోపాటు సిద్దిపేటలో హరీష్ రావు మాట్లాడుతూ లగచర్లలో భూసేకరణ ఉపసంహరించుకోవడం బీఆర్ఎస్ పార్టీకి ఒక విజయం అని చెప్పారు. అదే స్ఫూర్తితో ఇంకా ప్రజా పోరాటాల్లో దీక్షా దివస్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పారు. కేటీఆర్ కూడా ఈ స్ఫూర్తితోనే ముందు పోరాటాల్లో మరింత ఉత్సాహంగా పాల్గొంటామంటున్నారు. కొద్దిసేపట్లో ఎమ్మెల్సీ కవిత కూడా చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా జిల్లా కేంద్రాల్లో ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులకు పనులు పంపిణీ చేశారు, రకరకాల సోషల్ యాక్టివిటీస్ చేశారు. దాంతోపాటు కేటీఆర్ స్వయంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కరీంనగర్లో నిర్వహించినటువంటి ఎక్కడైతే దీక్షా దివాస్కు 2009 నవంబర్ 29న కేసీఆర్ వెళ్తున్నప్పుడు అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేశారో, అదే అలుగునూరు చౌరస్తాలో కేటీఆర్ ర్యాలీ నిర్వహించారు. అక్కడే దీక్షా దివస్ సభలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిసేపట్లో తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంది. అక్కడ కేసీఆర్కి సంబంధించినటువంటి దీక్షా దివస్ను, ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ కొన్ని పాటలను రిలీజ్ చేస్తారు. ఇన్ని రోజులు ఉన్నటువంటి కేసీఆర్ ప్రయాణాన్ని, రాజకీయ ప్రయాణాన్ని, ఉద్యమంలో ఉన్నటువంటి గుర్తులను కూడా అన్నిటిని కలిపి కొన్ని డాక్యుమెంటరీస్ కూడా ప్రిపేర్ చేశారు. అవి కూడా ఇక్కడ రిలీజ్ చేస్తారు. కవిత, కేటీఆర్ ఇద్దరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు.
అదేవిధంగా ఉదయం కేటీఆర్ కరీంనగర్లో పార్టిసిపేట్ చేశారు, సిద్దిపేటలో హరీష్ రావు పాల్గొన్నారు, మాజీ మంత్రులందరూ కూడా ఎక్కడికక్కడ జిల్లాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతానికైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ 3000 మందితో బైక్ ర్యాలీగా పాటిగడ్డ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వరకు వస్తారు. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి కేటీఆర్తో పాటు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కవిత అందరూ కూడా పాదయాత్ర ద్వారా వెనకాలన్నటువంటి తెలంగాణ భవన్కి వస్తారు. తెలంగాణ భవన్లో దీక్షా సమావేశం ఉంది, కొత్త పాటలు, కొత్త డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత అందరూ కూడా ఇక్కడ నుంచి మాట్లాడతారు. కొంత కీలకంగానే ఆ స్పీచ్ ఉండబోతుంది. దాంతోపాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున క్రాకరీ షో కూడా ఏర్పాటు చేశారు. రైట్ రాకేష్.